ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా బాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం. భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంది ఇక్కడి ఆలయం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే ఆ భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని వీక్షించే అవకాశం భక్తులకు లభించింది. ఇక్కడ నిత్యం నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైంతకరాయ నమశివాయ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందజురిలో ఓలలాడిస్తూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయంలో, ఆ గోదావరి చెంత కొలువుదీరిన ఆలయంలో ప్రతిరోజు ఉదయపూర్వమే ఆ మహాకాళేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకాన్ని జరుపుతారు. ఈ మహాకార్యానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. చితాభస్మం అనంతరం ఆ పరమేశ్వరుడికి ఫలపంచామృతాలతో అభిషేకాలను జరుపుతారు. భక్తులే స్వయంగా ఆ పరమేశ్వరుడిని దర్శించుకొని అభిషేకంలో పాల్గొని శివయ్య కృపకు పాత్రులవుతారు. ప్రతిరోజు నిత్యం వేలాదిగా భక్తులు ఈ మహాకాళేశ్వరుడిని దర్శించుకొని పరిపరి విధములుగా పూజలు చేసి తరిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.